హాయ్ అండి. చిన్న మాట అండి. ఎండాకాలంలో సూర్యుని తిట్టుకున్న వాళ్ళే చలికాలంలో సూర్యుడు ఎప్పుడొస్తాడు అని చూస్తారు. అట్లని మనలా అద్దాన్ని వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో ఒక రోజు మనమే కావాలని ఖచ్చితంగా వస్తారు. నిజమంటారా వద్దమంటారా? ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ రోజు పెసరపప్పు వేసుకొని పలచగా చేసుకుందాం. ఈ పెసరపప్పు చల్లదనం మన ఆరోగ్యానికి. ఇప్పుడైతే పెసరపప్పు వేసుకుందాం. ఎట్లా వేసుకుంటే టేస్ట్ ఉంటుందని చూద్దాం. మరి పచ్చిమిర్చి, ఎల్లుల్లి, జీలకర్ర ఇదైతే దంచుకుందాం. ఈ రోట్లో వేసుకొని దంచుకుందాం. 4 పచ్చిమిర్చి వేసినా సరిపోతాయి వేసే పప్పుకు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినామంటే ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి, లేకుంటే సేదొస్తుంది. దంచుకుందాం. ఈ కారం అయితే ఇట్లా దంచుకుంటే సరిపోద్ది, మరీ మెత్తగా అవసరం లేదు. ఈ పెసరపప్పు అయితే లైట్గా కొంచెం దూరగా వేపుకోవాలి. పెసరపప్పు ముద్దపప్పు వేసుకున్నా, పల్చడి పప్పు చేసుకున్నా కొంచెం దూరగా వేపుకోవాలి. వేపుకున్నప్పుడే పప్పు మంచి టేస్ట్గా ఉంటుంది. పప్పు కొంచెం లైట్గా దూరగా వేగినాక స్టవ్ ఆఫ్ వేసుకొని పప్పునైతే 2 సార్లు కడిగి తీసుకుందాం. పప్పు కడిగి తీసుకున్నాక 1 కప్పుకు 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఈ గ్లాస్ అయితే 3 కప్పులు అయితే నేను తీసుకున్న పప్పుతోటి. ఇప్పుడు ఈ కారం ఇందులో వేసుకుందాము. ఇది కుక్కర్ కాబట్టి ఫస్ట్ వేసుకోవాలి. గిన్నె అయితే పప్పు ఉడికినాక వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. పసుపు వేసుకుందాము. కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతుంది. పప్పు ఉడికేలోపు తాలింపు తయారు చేసుకుందాం. పప్పులకు ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక ఒక 4 ఎల్లుల్లి ఇట్లా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. పప్పులకు తాలింపు అయితే ఇట్లా మంచిగా గోలాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 4 విజిల్లు ఇచ్చింది. పప్పు అయితే మెత్తగా ఉడుకుతుంది. ఇదిగో పప్పు అయితే మెత్తగా ఉడికింది కదా, ఇదంతా ఒకసారి ఇట్లా గరిట పెట్టి ఇట్లా మెత్తగా చేసుకొని పప్పునంతా ఒకసారి ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఈ పప్పులో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పల్సగా చేసుకోవాలి. 2 గ్లాసులు పోసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కారంలో వేసుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు వేయలే కదా, ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు అయితే పడుతుంది, వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 వేసినా కదా, కారం సుతా తక్కువనే ఉంది, కొంచెం కారం వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక కొద్దిసేపు మరగాలి. ఇది ఈ పప్పు కొద్దిసేపు ఇట్లా మరుగుతే సరిపోద్ది. చాలాసేపు మరిగితే మళ్ళీ చిక్కగా అయింది, పలుసగా ఉండదు. ఇట్లా పలుసగా ఉండాలి. పలుసగా ఉంటే మంచి టేస్ట్ లూజ్గా తినచ్చు. ఇప్పుడు మనం తాలింపు తయారు చేసుకుని ఇందులో వేసుకోవాలి. కమ్మనైన పప్పు అయితే చేసుకోవడం అయిపోయింది. ఈ పప్పు అయితే అందరు ఇష్టంగా తింటారు, ఎందుకంటే లూజ్గా ఉంది కదా, కడుపు నిండా తినచ్చు. చూసారు కదా, ఇట్లా చేసుకోండి. ఎండాకాలం చల్లదనం లూజ్గా తినచ్చు, మంచిగా తినచ్చు ఇంట్లో.